హాయ్ ఫ్రెండ్స్, భారత్ టెస్ట్ క్రికెట్లో గత 2 దశాబ్దాల నుండి అద్భుతమైన ఆట తీరును కనబరుస్తుందంటే అందుకు ప్రధాన కారణం భారత్ యొక్క స్పిన్. ఇలా భారత స్టేడియాలను స్పిన్కు అనుకూలంగా మార్చి మన దేశ పర్యటనలకు వచ్చేటటువంటి విదేశీ టీంలపై తీవ్రమైన ఒత్తిడి పెంచి భారత్ యొక్క స్పిన్ అటాక్తో భారత్ ఇప్పటి వరకు అద్భుతమైన విజయాలను నమోదు చేసింది. అసలు అప్పట్లో ఒకప్పటి మేటి టీంలుగా పిలువబడే ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్లను కూడా మన భారత స్పిన్ పిచ్ పైన అద్భుతంగా ఒత్తిడిలోకి నెట్టి భారత్ ఎన్నో విజయాలను ఒంటి చేత్తో సాధించింది. కానీ నేడు ఇదే స్పిన్ పిచ్ మూలంగా భారత్ చాలా మ్యాచ్ల్లో చేజేతుల ఓటమి పాలయ్యే సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకు ప్రధాన ఎగ్జాంపులే న్యూజిలాండ్ క్రికెట్ టీం. 2024 నవంబర్లో అనూహ్యంగా భారత పర్యటనకు వచ్చి అస్సలు ఎవరు ఊహించలేని విధంగా వారు ఒక సాధారణ టీంతోనే భారత్కు గతమెన్నడూ లేనంత విధంగా చరిత్రలో లేనటువంటి ఘోరమైన పరాజయాన్ని మిగిల్చి వెళ్లారు. అది కూడా భారత్ తన సొంత గడ్డపైన ఒక విదేశీ టీం చేతిలో గతమెన్నడూ కని విని ఎరుగని రీతిలో 3 మ్యాచ్ల సిరీస్ను వైట్ వాష్తో భారత్ కోల్పోయింది. అసలు ఆ మ్యాచ్ల్లో భారత్ ఓటమికి ప్రధాన కారణంగా మన స్పిన్ పిచ్చే అని చాలామంది క్రికెట్ విశ్లేషకుల అంచనా. నిజానికి విదేశీ టీంలు మన భారత పిచ్లపైన స్పిన్కు అనుకూలంగా ఉండడం వల్ల వాళ్ళ బ్యాట్స్మెన్లకు పెద్దగా ఇక్కడి స్టేడియాలు అనుకూలించవు. అందువల్ల వారు మన స్పిన్ బౌలర్ల చేతిలో చాలా తొందరలోనే అవుట్ అయ్యేవారు. ఇలా జరుగుతున్న తరుణంలో వారు మన ఐపీఎల్ ద్వారా మన యొక్క స్టేడియాలపై మంచి పట్టే సాధించారు. అంతేకాకుండా విదేశీ బ్యాట్స్మెన్లు ఐపీఎల్ ద్వారా మరియు కొన్ని రకాలైనటువంటి విదేశీ లీగుల ద్వారా మన బౌలర్ల యొక్క స్పిన్ బౌలింగ్ను వీరు చాలా బాగానే అంచనా వేస్తున్నారు. ప్రత్యేకంగా భారత్కు వచ్చే ముందు ఇలా మన టీమిండియా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వారి దేశంలోనే ప్రాక్టీస్ చేస్తూ ఇక్కడికి వచ్చి మరలా ప్రాక్టీస్ చేయడం మూలంగా వారికి కూడా మన స్పిన్ పిచ్ పరిస్థితులు అనేవి బాగానే అనుకూలిస్తున్నాయి. అసలు న్యూజిలాండ్ టీం అనేది మన దేశానికి వచ్చినప్పుడు వాళ్ళది చాలా చిన్న టీంగానే అంచనా వేశారు. ప్రధానంగా ఆ టీం తరపున పెద్దగా చెప్పుకోదగ్గ స్పిన్నర్లు కూడా లేరు. ఒక్క స్పిన్నర్కు కూడా కనీసం 60 టెస్ట్ మ్యాచ్లు ఆడినటువంటి ఘనత లేదు. అసలు మన టీమిండియాపై అద్భుతమైన ప్రదర్శన చేసినటువంటి మిచెల్ శాంట్నర్ అయితే తన టెస్ట్ కెరియర్ మొత్తం మీద కలిసి 30 వికెట్లు కూడా తీయలేదు. కానీ మన టీమిండియాపై కేవలం ఒక్క మ్యాచ్లోనే 13 వికెట్లు తీశాడు. అది కూడా అతడు ఒక స్పిన్ ఆల్రౌండర్. అంతకుముందు జట్టులో సరైన ప్లేస్ కూడా లేనటువంటి ఇతడు మన టీమిండియా స్పిన్ పిచ్లను తన యొక్క బౌలింగ్కు అనుకూలంగా సద్వినియోగం చేసుకొని ఇలా భారత్ను తీవ్రంగా దెబ్బ కొట్టాడు. అంతేకాకుండా మరో న్యూజిలాండ్ స్పిన్నర్ అయినటువంటి అజాజ్ పటేల్ కూడా భారత్పై 3 మ్యాచ్ల్లో 15 వికెట్లు తీశాడు. అంతేకాకుండా ఇదే సమయంలో ఇక వీరే ఇంత గొప్ప ప్రదర్శన చేశారంటే భారత స్పిన్నర్లు ఎంత గొప్ప ప్రదర్శన చేస్తారో అనుకుంటే భారత స్పిన్నర్లను మాత్రం న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు అలవోకగానే ఆడేశారు. ఇలా ఆడేసి భారత్ యొక్క స్పిన్ పిచ్లపై ఒక కఠినమైన ప్రశ్నలను సంధించి వేశారు. న్యూజిలాండ్తో భారత్ ఇలా దారుణ ఓటమి మూలంగానే భారత్ ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కూడా చేరలేకపోయింది. నిజానికి ఈ న్యూజిలాండ్ సిరీస్ కన్నా ముందు భారత్ అసలు ఈ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానంలో కొనసాగింది. కానీ అలాంటి సిచ్యువేషన్లో ఈ న్యూజిలాండ్ పరాభవం మూలంగా అసలు భారత్ ఫైనల్ కూడా చేరలేక వరుసగా 3వ ఏడాది ఇలా ఫైనల్ చేరి కప్పు కొట్టాలన్న ఆశను నెరవేర్చుకోలేకపోయింది. అందువల్ల ప్రస్తుతం భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మరియు చీఫ్ సెలెక్టర్లు, బీసీసీఐ అధ్యక్షులు అందరూ కలిసి
ప్రస్తుతం ఉన్నటువంటి స్పిన్ పిచ్ వాతావరణాలను మార్చి కొద్దిగా పేస్కు కూడా అనుకూలించే విధంగా లేదా రెండింటికి స్పిన్ను పేస్ కలయిక మాధ్యమంగా స్టేడియాలను తయారు చేయాలని వీరు ఆలోచిస్తున్నట్టు చాలామంది భావిస్తున్నారు. ప్రధానంగా రేపటి నుండి సౌత్ ఆఫ్రికా మరియు ఇండియా మధ్య జరుగుతున్నటువంటి తొలి టెస్ట్ సిరీస్ నేపథ్యంలో ఇప్పటికే సౌత్ ఆఫ్రికా పాకిస్తాన్లో మన ఉపఖండ పరిస్థితుల్లో ఉన్నటువంటి వాతావరణ అనుకూలతల్లోనే ఆడి వారు అక్కడ సిరీస్ను డ్రా చేసుకున్నారు. అంతేకాకుండా ఆ సిరీస్లో సౌత్ ఆఫ్రికా స్పిన్నర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. అందుమూలంగా వారు పాకిస్తాన్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులే మన భారత్లో కూడా ఉండడం మూలంగా వారు కూడా గొప్ప ప్రదర్శన చేసే అవకాశాలే ఉన్నాయి. అంతేకాకుండా ఒకప్పటి హర్భజన్ సింగ్ మరియు రవిచంద్రన్ అశ్విన్ లాగా ప్రస్తుతం భారత స్పిన్నర్లు అంతగా వికెట్లు తీయడం లేదు. వికెట్లు తీయడమే కాకుండా అసలు భారత స్పిన్నర్లను బయటి బ్యాట్స్మెన్లు కూడా గొప్పగానే ఎదుర్కోగలుగుతున్నారు. అందువల్ల మన భారత్ విన్నింగ్ పర్సంటేజ్ మరియు కప్పు ఆశలను దృష్టిలో ఉంచుకొని ఇలా స్టేడియాలను మనకు అనుకూలంగా మార్చుకునే ఆలోచనలో కూడా ఈ బీసీసీఐ ఆలోచిస్తూ ఉందని చాలామంది క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి వీరు ఏం చేస్తారో కొన్ని రోజుల్లో బయటపడనుంది. ప్రధానంగా చివరగా న్యూజిలాండ్ చేతిలో మన దేశం ఓడిపోయిన తర్వాత మన దేశానికి ఇప్పటి వరకు ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా వంటి గొప్ప టీంలు ఇప్పటి వరకు అస్సలు రాలేదు. ఫస్ట్ టైం ఇప్పుడు సౌత్ ఆఫ్రికా మన ఇండియాకు రాబోతుంది. కాబట్టి ఈ సిరీస్ ద్వారా భారత్ యొక్క బౌలర్లు లేదా బ్యాట్స్మెన్ల బలాలు బలహీనతలు బయటపడనున్నాయి. మరి భారత బ్యాట్స్మెన్లు ఏ విధంగా సౌత్ ఆఫ్రికా బౌలర్లను ఎదుర్కొంటారో లేదా భారత స్పిన్ బౌలర్లను ఈ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఏది ఏమైనా భారత బ్యాట్స్మెన్లు బౌలర్లు గొప్పగా ఆడి భారత్కు గొప్ప విజయాలు చేకూరుస్తారని ఆశిద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.